ముందుగా ఈ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్తే జనార్దన్ ఫోన్ మాట్లాడుతూ తన క్యాబిన్ నుంచి బయటికి వస్తాడు. మీరు విద్యాదేవి గారికి ఫోన్ చేయండి, ఎందుకంటే చాలా రోజులుగా తనే ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటున్నారు. నేను ఈ రోజే ఆఫీస్కి వచ్చాను అని తను ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వస్తూ ఉంటే ఇద్దరు స్టాఫ్ అక్కడ మాట్లాడుతూ కనిపిస్తారు. ఒరేయ్ జనార్దన్ సార్ గారి లైఫే చాలా బాగుంది కదరా అని ఒకడు అనేసరికి, అవునురా, ముందు సుమతి మేడం గారు పోయారు, ఆ తర్వాత మహాలక్ష్మి మేడం గారిని తీసుకొచ్చారు, ఇప్పుడు మహాలక్ష్మి మేడం గారు కూడా పోయారు, ఈవిడ్ని తీసుకొనొచ్చారు, కాకపోతే ఈవిడ పెండ్లాం కాదు అంతే అని అతను అనగానే, అరే అసలు విషయం తెలుసా, మహాలక్ష్మి మేడం గారు బతికి ఉన్నప్పుడే విద్యాదేవి గారికి జనార్దన్ గారికి రిలేషన్ నడిచిందంట. ఈ విషయంలో ఇంట్లో చాలా గొడవలు అయ్యాయంటారా అని ఒకతను అనగానే, ఆ విషయం నాకు కూడా తెలుసు, ఈ విద్యాదేవియే మహాలక్ష్మి గారిని చంపేసిందని కూడా అనుకుంటున్నారురా అని ఇంకొకతను అంటాడు. అంటే మహాలక్ష్మి గారిని ఈ విద్యాదేవియే చంపేసిందా లేక ఆ జనార్దనే చంపేశాడా? ఇదంతా విన్న జనార్దన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారా ఈడియట్స్, సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా, మీరు అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా అని కోపంతో వాళ్ళిద్దరి చెంపలు వాయగొడతాడు. ఈ గొడవని చూసి అక్కడికి సీతారాం, విద్యాదేవి టీచర్ కూడా వచ్చేస్తారు. ఏమైంది నానా అని రామ్ అడగగానే, వీళ్ళు నా గురించి విద్యాదేవి గారి గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారా, అందుకే లాగి పెట్టి కొట్టాను. ఇలాంటి ఈడియట్స్ అస్సలు ఆఫీస్లో ఉండకూడదు, వీళ్ళని వెంటనే టర్మినేట్ చేయండి విద్యాదేవి గారు అని జన అనగానే, ఏదో తెలియక తప్పుగా మాట్లాడిండొచ్చు, వదిలేయండి మామయ్య అని సీత రిక్వెస్ట్ చేస్తుంది. ఇన్నాళ్లుగా మన ఆఫీస్లోనే పనిచేస్తూ మన గురించే తప్పుగా మాట్లాడే వీళ్ళని ఎందుకు వదిలేయాలి సీత అని రామంటాడు. ఈరోజు ఈ రకంగా మాట్లాడారు, రేపు ఇంకో రకంగా కూడా మాట్లాడతారు, అలాంటి వీళ్ళని అసలు ఏం చేసినా కూడా తప్పే కాదు అని జన కోపంగా అంటూ ఉంటే, మామయ్య ఆవేశపడకండి మామయ్య అని కూల్గా చెప్పేసి, మీరందరూ మీ వర్కులు మీరు చేసుకోండి అని ఆఫీస్ వాళ్ళకి చెప్పేసి, టీచర్ మీరు కూడా వెళ్ళండి, నేను మామయ్యతో మాట్లాడతాను అని విద్యాదేవిని కూడా అక్కడి నుంచి పంపించేసి జన చెయ్యిని పట్టుకొని మరీ సీత పక్కకు తీసుకుని వెళ్తుంది. ఎందుకు మామయ్య మీకు అంత ఆవేశం వస్తుంది, అసలు వాళ్ళని ఏం తప్పు చేశారని అని సీత అనగానే, వాళ్ళన్న మాటలు నువ్వు విన్నావంటే నీకు కూడా అంతే ఆవేశం వస్తుంది సీత, అసలు వాళ్ళని వదిలేయాల్సింది కాదు చంపేయాల్సింది అని జన కోపంగా అనేసరికి, అంతవలా బాధపడే విషయం వాళ్ళు ఏమన్నారు మామయ్య అని సీత కూల్గా అడిగేసరికి జన కోపంతో, నాకు ఆ విద్యాదేవి టీచర్కి రిలేషన్ ఉందని చెప్తున్నారు, ఈ మాటలు గనక ఆవిడ వింటే ఆవిడ ఎంత బాధపడుతుందో తెలుసా అని జన అంటూ ఉంటే సీత తనలో తాను మురిసిపోతూ ఉంటుంది, ఛాన్స్ దొరికింది అనేసి. అసలు ఆవిడ వల్లే మహా చనిపోయిందే అంట, నోటికి ఎంతొస్తే అంత వాగుతున్నారు, అలాంటి వాళ్ళని చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు అని జన అంటూ ఉంటే, మీరు ఆవేశపడడంలో అర్థం ఉంది మామయ్య, కానీ విద్యాదేవి టీచర్ కూడా ఎన్నోసార్లు ఈ మాటలు పడి చాలా బాధపడి తన బాధనంతా గుండెల్లోనే దాచుకున్నారు, కానీ మీరు మాత్రం ఈ ఒక్కరోజు వినే ఇంత ఆవేశపడిపోతున్నారు. ఈ రోజంటే మన ఆఫీస్లో మన స్టాఫ్ ఏదో వాగారు అని చెప్పేసి మీరు ఆవేశంతో కొడుతున్నారు, కానీ కొన్ని రోజుల క్రితం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చి మరి మీకు ఆవిడకి సంబంధం ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, వాళ్ళందరినీ మనం కొట్టగలిగామా, వాళ్ళ నోర్లని మనం ఆపగలిగామా? లోకులు కాకులు మామయ్య, వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, వాళ్ళను కొట్టడమో తిట్టడమో దానికి పరిష్కారమే కాదు అని సీత అంటూ ఉండగానే రామ్ కూడా అక్కడికి వచ్చి సీత మాట్లాడుతున్న మాటలని వింటూ ఉంటాడు. ఈ రోజు మన స్టాఫ్ అన్నారు కాబట్టి వాళ్ళని డిస్మిస్ చేయమంటున్నారు, కానీ వేరే వాళ్ళు అలా అంటే వాళ్ళందరి నోర్లను మనం మూయించలేము కదా, మనం ఆ మాటలని తప్పించలేము కదా అని సీత అంటూ ఉంటే, మరిప్పుడు నువ్వు ఏమంటావు సీత, అసలు నీ ఉద్దేశమేంటి అని రామ్ అడగగానే, ఇలాంటప్పుడు ఎదుటి వాళ్ళను నిందించడమో దంజించడమో మన ఉద్దేశం కాకూడదు మామా, మనం ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకోవాలి అని సీత అంటుంది. మంచి నిర్ణయం అంటే ఏంటి సీత, నాకు అర్థమయ్యేలా చెప్పు అని రామ్ అనగానే, మన పెళ్లి విషయమే తీసుకో మామా, మా అక్కను నువ్వు పెళ్లి చేసుకోవడానికి వచ్చావు, కానీ తను తన ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది,
మీరేమో మీ పరువు పోయింది, ప్రతిష్ట పోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ముందుకొచ్చాను అని సీత అంటూ ఉంటే, దానికి దీనికి సంబంధం ఏముంది సీత అని రామ్ అడుగుతాడు. ఉంది మామ, మన వల్ల ఎవరైనా నష్టపోయారు అనుకుంటే వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. కారణాలు ఏవైనా విద్యాదేవి టీచర్ మన వల్ల చాలా నష్టపోయింది. ఇంట బయట ఎన్నో మాటలు కూడా పడింది. అన్నింటినీ భరిస్తూ మనతోనే ఉంటూ మన మామయ్య గారి కోసం ఎంతో త్యాగమే చేసింది. రిజిస్టర్ ఆఫీస్లో సుమతిగా నటించమంటే నోరు మూసుకొని మరీ అలాగే నటించింది. ఇంట్లో వ్రతమప్పుడు కూడా మామయ్య ఎలా చెప్తే అలాగే చేసింది. ఇప్పుడు కూడా మామయ్య తన ఊహల్లో లేకపోతే తనను బాగు చేయడం కోసం తను ఎంతో త్యాగం చేసి మామయ్యకు ఎన్నో సేవలు చేసింది. అందుకు విద్యాదేవి టీచర్కి దక్కిందేంటి? అవమానాలు, అనుమానాలే కదా. మనకు ఇంత చేసిన విద్యాదేవి టీచర్కి మనమిచ్చిందేంటి? దుఃఖమో కదా. ఇన్ని మాటలు పడుతున్నా సరే తను ఆ బాధను కూడా బయటికి వెళ్ళబుచ్చడం లేదు. మొత్తం బాధనంతా తన గుండెల్లోనే దాచుకొని తను ఒక్కతే బాధపడుతుంది అని సీత అనగానే, నువ్వు చెప్తుంది నిజమే సీత. మన వల్ల విద్యాదేవి టీచర్ ఎంతో నష్టపోయింది. తనకి మనం ఏదైనా సహాయం చెయ్యాలి. విద్యాదేవి టీచర్ గారికి మీరు ఎలాంటి సాయం చేసినా నేను కాదనను నానా, ఆవిడకి న్యాయం చేయండి అని చెప్పేసి రామ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏంటి మామయ్య, విద్యాదేవి టీచర్ గారికి ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నారా? కానీ మీరు తనకు చేయాల్సింది సాయం కాదు, న్యాయం. మీరు చాలా మంచివారు మామయ్య. మీరు 10 మందికి సహాయం చేయాలి అనుకుంటారు. అలా మీరు 10 మందికి సహాయం చేయాలైనా, మీరు ఎప్పుడూ కూడా మంచిగా ఆనందంగా ఉండాలి అన్నా మీకు అలాంటి ఒక తోడు అవసరం ఉంటుంది. మీరు చేయాల్సిన న్యాయం ఆ తోడులోనే ఉంది మామా. రామ్ మామ చెప్పినట్టు మీరు విద్యాదేవి టీచర్కి న్యాయం చేయాలి. మీకు తోడు, టీచర్కి న్యాయం రెండూ కూడా జరగాలి. ఆలోచించండి మామా. మీరు మనసు పెడితే న్యాయాన్నే గెలిపిస్తారు మామయ్య అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు. ఆఫీస్ నుంచి మీరు మాత్రమే వచ్చారేంటి? అన్నయ్య, విద్యాదేవి టీచర్ రాలేదేంటి అని గిరి అనగానే, ఆఫీస్లో కొంత వర్క్ ఉంటే ఆగిపోయారు బాబాయ్ అని రామ్ అంటాడు. ఆఫీస్లో అయినా అంతవరకేముంటుంది అని అర్చన అనేసరికి, ఆఫీసులో అంటే మీరు ఇంట్లో ఆడుకునే పేకాటంత ఈజీ కాదు కదా చెల్లా అని చలపతి అంటాడు. అంతలోనే సాంబా కంగారు పడుతూ వేగంగా పరిగెత్తుకుంటూ సార్, మేడం అంటూ అక్కడికి వస్తాడు. ఏంటి సాంబా, ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చావు అని చలపతి అనగానే, దెయ్యాన్ని చూడలేదు సార్, సినిమాని చూశాను. నేనింతవరకు ఇలాంటి సినిమాని అస్సలు చూడలేదు అని సాంబా అనగానే, గేటు ముందు నిన్ను కాపలా కాయి అని చెప్తుంటే నువ్వు ఫోన్లో సినిమాలు చూస్తున్నావా అని అర్చన కోపంగా అడుగుతుంది. ఇది నేను ఫోన్లో చూసిన సినిమా కాదు మేడం, ఇంటి ముందు చూసిన సినిమా అని సాంబా ఆనందంగా చెప్తాడు. నీకు పిచ్చేమైనా పట్టిందారా? మన ఇంటి ముందు సినిమాలు ఎవరేస్తారా అని గిరి కోపంగా అనేసరికి, ఎవరో వేసిన సినిమా కాదు సార్, ఒకసారి మీరే అటు చూడండి, మీకే అర్థమవుతుంది అని డోర్ వైపు చూయించగానే అక్కడ జనార్దన్ సుమతిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లోకి తీసుకుని వస్తుంటాడు. ఇది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇది నిజంగా సినిమానే, సూపర్ హిట్ సినిమా. కానీ సినిమా పేరు గుర్తుకు రావడం లేదు. ఇంతకీ ఇది ఏ సినిమా బావా? ఏ సినిమాలోని సీను అని చలపతి ఆనందంగా అడుగుతూ ఉంటే, ఆయనకిద్దరు, ఆవిడ మా ఆవిడే. ఏవండి ఆవిడొచ్చింది, ఇలా చాలా సినిమాలున్నాయి సార్ అని సాంబా అంటాడు. ఆపు సాంబా, ఇది సినిమా సీను కాదు, షూటింగ్ అంతకంటే కాదు అని జనార్దన్ అనగానే, అంటే ఇది రియలా బావా అని చలపతి షాక్తో అడుగుతాడు. నేను తను గుళ్ళో పెండ్లి చేసుకొని వచ్చాం అని జనార్దన్ చెప్పగానే సీను గుడిలోకి తీసుకుని వెళ్తారు. అక్కడ జనార్దన్, సుమతి ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఉంటారు. ఇంటా బయట నా గురించి మీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అని నన్ను పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారా అని విద్యాదేవి టీచర్ అనగానే, లేదు విద్యాదేవి గారు, మీరు మా గురించి, మా కుటుంబం గురించి చూపించే శ్రద్ధ నాకు ఎంతో నచ్చింది. అనుకోని అతిథిలా మీరు మా ఇంటికి వచ్చారు, కానీ మా వల్ల మీరు చాలా నష్టపోయారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఆఖరికి మా వల్ల జైలుకి కూడా వెళ్ళొచ్చారు. నిజంగా ఈ స్థానంలో ఇంకెవరైనా ఉంటే మా మీద ప్రతీకారాన్ని తీర్చుకునేవాళ్ళు.
కానీ మీరు అలా చెయ్యలేదు. ఎంతో ఓర్పుతో సహనంతో ఇంకా మా కుటుంబానికే అండగా ఉంటూ ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. మా కుటుంబం కోసం ఇంత చేస్తున్న మీకు ఏమిచ్చినా కూడా మీ రుణాన్ని తీర్చుకోలేను. అందుకే మిమ్మల్ని పెండ్లి చేసుకుని నా జీవితంలోకి మా కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించాలి అనుకుంటున్నాను. అది కూడా మీకు ఇష్టమైతేనే. ఈ వయసులో మీకు పెండ్లేంటి అని ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు మనని అడగొచ్చు. కానీ దానికి సమాధానం నా దగ్గర ఉంది. అది నేను మా ఇంటి వాళ్ళకి చెప్పుకుంటాను. ఇప్పుడు నాకు మీ సమాధానం మాత్రమే కావాలి. చెప్పండి అని జనార్దన్ అడగానే, మనం ప్రేమించుకున్నప్పుడు నన్ను మొదటిసారి పెండ్లి చేసుకుందామా అని అడిగారు. మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ పెండ్లి చేసుకుందామా అని అడుగుతున్నారు. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కూడా కాదనను అని సుమతి మనసులో అనుకుంటూ బయటికి మాత్రం మీ ఇష్టం అని గట్టిగా చెప్తుంది. తరువాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే జన సుమతి మెడలో మళ్లీ తాళి కడతాడు. తరువాత ఇద్దరు కూడా పూలదండలు మార్చుకుంటారు. మళ్లీ ప్రెజెంట్ సీన్ లోకి వచ్చేస్తారు. నిజమా బావా, నువ్వు విద్యాదేవి టీచర్ని పెండ్లి చేసుకున్నావా బావా? చాలా మంచి పని చేశావు బావా, మీ ఇద్దరికి కంగ్రాట్స్ అని చలపతి అనగానే, ఏంటి మంచి పని? మహా చనిపోయి 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే పెండ్లి చేసుకొనొచ్చేశారా అని అర్చన అనగానే, సుమతి అత్తయ్య చనిపోయినప్పుడు కూడా జనార్దన్ మామయ్య మహాలక్ష్మి అత్తయ్యని 2వ పెండ్లి చేసుకున్నారు కదా అని సీత అనగానే, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడంటే రామ్ ప్రీతిలో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ కోసమని అన్నయ్య మహావదినని పెండ్లి చేసుకున్నాడు. కానీ మరి ఇప్పుడు ఎవరి కోసం పెండ్లి చేసుకున్నారు అనేసి గిరి అనగానే, చెప్పండి బావగారు, ఎవరికోసం పెండ్లి చేసుకున్నారు అని అర్చన కూడా గట్టిగా అడుగుతుంది. ఎవరికోసమో కాదు, నా కోసమే చేసుకున్నాను అని జనార్దన్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగానే, నీకోసం చేసుకోవడం ఏంటన్నయ్యా? అయినా ఈ వయసులో పెండ్లి చేసుకోవడం ఏంటి అని గిరి షాకింగ్ గా అడుగుతాడు. అసలు పెండ్లి చేసుకునేది పిల్లల్ని కనడం కోసమో వాళ్ళని పెంచడం కోసమో మాత్రమే కాదు, కలిసి కష్టసుఖాలు పంచుకునే ఒక తోడు ఉండాలని, ఏ విషయాన్నైనా షేర్ చేసుకునే ఒక భాగస్వామి కావాలని, ఏ వయసులో అయినా మనిషికి తోడు కావాల్సిందే అని జనార్దన్ అనగానే, కరెక్ట్ గా చెప్పారు మామయ్య. ఏ వయసులో అయినా మనిషికి మనిషి తోడు అవసరం. ఏ వయసులో అయినా ఒక మనిషికి ఒక తోడు ఉంటే అది ఒక గొప్ప వరం. ఈ వయసులో పెళ్లి చేసుకున్నారేంటి అని మీరు ప్రశ్నించారు కదా, ఆయన అవసరాలు మీరేమైనా చూసారా? ఆయన మంచి చెడుల గురించి మీరేమైనా పట్టించుకున్నారా? కనీసం మీరు భోజనం చేసేటప్పుడైనా ఆయనను భోజనానికి పిలవలేదే. మహాలక్ష్మి అత్తయ్య పోయిన దిగులుతో మామయ్య ఒకవేళ మంచం పట్టి ఉంటే ఆయన ముఖాన్ని కూడా మీరు చూసేవారు కాదు అని సీత అనేసరికి, చూడకుండా ఎందుకుంటాం? అయినా ఎవ్వరు దొరకనట్టు ఈవిడ్నే పెండ్లి చేసుకోవాలా అని అర్చన కోపంగా అనేసరికి, నీకు నిజంగానే పెండ్లి చేసుకోవాలని ఉంటే మేమే ఒక మంచి సంబంధాన్ని చూసేవాళ్ళం కదా అన్నయ్య అని గిరి అంటాడు. ఆయన నిద్రాహారాలనే పట్టించుకొని మీరు ఆయన అవసరాలని ఇంకేం పట్టించుకుంటారు చిన్న మామయ్య? విద్యాదేవి టీచరే ఎందుకు అని అడుగుతున్నారు కదా. ఎందుకంటే ఆవిడ మామయ్య గారి గురించి పట్టించుకుంది, మామయ్య గారిని మళ్ళీ మామూలు మనిషిని చేసింది. ఆవిడే గనక లేకపోతే మామయ్య ఈ పాటికే పిచ్చివారైపోయి ఉండేవారు. అందుకే ఆవిడని పెండ్లి చేసుకున్నారు అని సీత అనగానే, ఇందులో నీ హస్తం కూడా ఉన్నట్టుంది సీత. ఈ ప్లాన్ అంతా నువ్వే చేశావా? ఈ పెండ్లి దగ్గరుండి నువ్వే జరిపించావా అని అర్చన కోపంగా అనగానే, నువ్వేం మాట్లాడవేంటి రామ్? ఇందులో నీ హస్తం కూడా ఉందా? నువ్వు దీన్ని సమర్థిస్తున్నావా లేక నువ్వే ప్లాన్ చేసి జరిపించావా అని గిరి అనేసరికి రామ్ సైలెంట్ గానే ఉంటాడు. ఇందులో రామ్కి కానీ సీతకి కానీ ఏ ప్రమేయము లేదు. ఇది పూర్తిగా మా ఇద్దరి సమ్మతంతో జరిగిన పెండ్లి. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెండ్లైతే జరిగిపోయింది. ఇప్పుడు తను నా భార్య అని జనార్దన్ అనేసరికి అర్చన చాలా షాక్ అయిపోతుంది. ఇక మీదట తనను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు బాగోదు. ఇన్నాళ్ళు మహాలక్ష్మిని ఎలా గౌరవించారో ఇప్పుడు తనని అంటే నా భార్యని అలాగే గౌరవించాలి. నేను లేనప్పుడు ఎవరైనా తనతో అమర్యాదగా ప్రవర్తించారు అంటే నేను మాత్రం సహించను అని జనార్దన్ గట్టిగా చెప్తాడు. మీరు ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా ఏమైనా అంటారా బావా? అయినా నేను సీక్రెట్ ఏజెంట్గా పనిచేసి ఎవరైనా ఏదైనా విద్యాదేవి టీచర్ని అంటే మీకు ఆ విషయాలన్నీ చెప్తుంటానులేండి బావా అని చలపతి అంటాడు. మా పెండ్లి విషయంలో నీకేమైనా అభ్యంతరం ఉందా రామ్ అని జన అడగగానే,
ఈవిడని పిన్ని స్థానంలో నేను ఊహించుకోలేను నాన్న, అలా అని మీ నిర్ణయాన్ని కూడా నేను తప్పు పట్టలేను అని రామ్ అంటూ ఉంటే, మీ పిన్ని స్థానంలోనికి సుమతి అత్తమ్మ రాలేదు మామా, తన స్థానాన్ని తనే దక్కించుకుంది అని సీత మనసులో అనుకుంటుంది. మీకు ఒక తోడు అవసరమైతే ఉంది. పిన్ని లేని లోటును ఈ ఇంట్లో ఎవ్వరూ తీర్చలేరు, కానీ మీ జీవితంలో పిన్ని లేని లోటుని తను తీరుస్తుంది అంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మా నాన్న అని రామ్ అనగానే, ఇక రామ్కి కూడా మీ పెళ్లి విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదంట బావా, మీరిక లోపలికొచ్చేయండి అని చలపతి ఆనందంగా చెప్పేసరికి, ఆగండి, ఇలాగే వస్తారా ఏంటి, నేను హారతి తీసుకొస్తాను, అంతవరకు వెయిట్ చేయండి అని సీత లోపలికి వెళ్తుంది. సీత ఏదో ప్లాన్ చేస్తుంది అని తెలుసు, కానీ ఇంత బ్యాండ్ నేను ఎక్స్పెక్టే చేయలేదు. నేను ఊహించినట్టు సీతే ఈ పెళ్లి జరిపించుండొచ్చు అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సీత హారతి తీసుకుని వచ్చి వాళ్ళకి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. మహాలక్ష్మి అత్త, నేననుకున్నది సాధించేశాను. నువ్వొకవేళ నిజంగానే బతికి ఉన్నావంటే ఈ ట్విస్ట్ ని నువ్వు తట్టుకోలేవు, చూడంగానే గుండె ఆగి చచ్చిపోతావు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య గారు, ఈ ఇంటి పెద్ద కోడలిగా దేవుడి ముందల దీపం పెట్టేసి మంచిగా కోరుకోండి అని సీత అనగానే ఇవాల్టి సీరియల్ అయిపోతుంది. నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.